ఆదిలాబాద్కి వెళ్దాం. ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ నుంచి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. ఒకసారి సత్యనారాయణతో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, దాంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి బర్నింగ్ ఏంటి, బర్నింగ్ ఇష్యూస్ ఏం కనబడుతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో? ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలోని జయనత్ మండలం తర్నం బ్రిడ్జి ఏదైతే ఉందో, అంటే అది అంతర్రాష్ట్ర రహదారి. అంటే ఇక్కడ ఆదిలాబాద్ నుంచి చంద్రాపూర్ వెళ్ళేటటువంటి ఒక ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఒక బ్రిడ్జి 1987లో నిర్మించినటువంటి ఒక బ్రిడ్జి గత 2018లో వచ్చినటువంటి ఒక వరదల తాకిడికి అది కుంగిపోవడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి ఒక ఆర్ఎన్బి తర్వాత ప్రభుత్వం కూడా దానికి తాత్కాలిక మరమ్మతులు చేసి ఆ బ్రిడ్జిని వదిలేశారు. ఆ తర్వాత ఇటీవల మళ్ళీ ఆ యొక్క బ్రిడ్జి కొంత దెబ్బతింది. ఆ తర్వాత బ్రిడ్జి యొక్క రైలింగ్స్ కొన్ని ధ్వంసమయ్యాయి. అయితే ఇది ఈ బ్రిడ్జి పై రాకపోకలు ప్రమాదకరంగా ఉందని భావించే యొక్క జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా బ్రిడ్జికి ఇరువైపులా గోడలు నిర్మించేసి పూర్తిగా రాకపోకలు అయితే నిషేధించింది. ఎందుకంటే అది ఎప్పుడైనా కూలిపోవచ్చినటువంటి ఒక ప్రమాద సంకేతం అందువల్ల ఆ బ్రిడ్జిపై పూర్తి రాకపోకలు నిషేధించింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గం ఉంది. ఏదైతే నిరాల, అడ, కమత, లండసాంగ్వి మీదుగా ఆదిలాబాద్ చేరుకునే విధంగా ఒక ప్రత్యామ్నాయ దారి అయితే ఉంది. ఆ దారి గుండా దారి మళ్లించారు అధికారులు. కానీ అది పూర్తిగా ఇరుకుగా ఉండడం వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాహనదారులకు చుక్కలు కనబడినాయి ఆ దారి గుండా ప్రయాణించాలంటే. అందుకే కష్టమైనా సరే ఈ యొక్క ఏదైతే అవి కింద నుంచి ఏదైతే చిన్న వాగుందో ఆ వాగులో నీళ్లున్నాయి. ఆ నీరు దాటే ఆ ద్విచక్ర వాహనదారులు కానీ పాదచారులు కానీ అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు. అయితే వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చెప్తున్న వేదన ఒకటే. ఇదే కనుక అంటే ఈ బ్రిడ్జి ఏదైతే అప్పుడు వరదల తాకి గురైనప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టకుండా శాశ్వత నిర్మాణ ప్రాతిపదికన కనుక బ్రిడ్జి నిర్మించి ఉంటే ఇప్పుడు మాకు అవస్థలు తప్పేవి కదా అనేటటువంటి వాదన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. మొత్తం మీద అక్కడైతే అంటే అక్కడ ఏవైతే వాగు గుండా ప్రయాణిస్తున్నటువంటి యొక్క వాహనదారులు వాళ్ళతో మనం మాట్లాడించాము. అయితే వాళ్ళ చెప్తున్న వేదన అంతా కూడా వింటే చాలా ఎందుకంటే వాళ్ళ కష్టాలు పడుతున్నట్టు వాళ్ళ కష్టాలన్నీ కూడా వాళ్ళంతా వెళ్ళగలుగుతున్నారు. అంటే ఇదంతా మా కర్మ, అంటే ఇదంతా కూడా ఈ యొక్క మాకు పనులు తప్పేలా లేవు. ఎందుకంటే కనీసం ఇప్పటికైనా కూడా ఏదైతే ఈ యొక్క వాగుందో ఈ వాగు గుండా ఒక తాత్కాలికంగా అంటే ఇసుక బస్తాలు వేసి ఒక రోడ్డు నిర్మించినట్టయితే కొంత మేర ఇబ్బంది తప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే ఉందో అడ, కమట, లండసాంగ్వి మీదుగా వెళ్లే దారి ఉందో అదంతా గుంతలమయంగా, తర్వాత పూర్తి మట్టి రోడ్డు ఉంది. అక్కడ నుంచి 2 వాహనాలు ఎదురెదురుగా వస్తే వెళ్ళిపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దాంతో ఆ గ్రామాల మీదుగా రోడ్డు ఉండడంతో తరచుగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇందులో వెంటనే చర్యలు తీసుకుని అంటే అక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి అక్కడ ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాన్ని బాగు చేయటము, ఆ తర్వాత వంతెన నిర్మాణాన్ని త్వరగా చేపట్టడము, దాంతో పాటుగా ఈ యొక్క వేసవి కాలం కాబట్టి వరదలు వచ్చే అవకాశం అంటే నీరు వంతెనలో కింద వాగులో ప్రవహించే అవకాశం ఎక్కువ లేదు కాబట్టి అక్కడ ఇసుక బస్తాలు వేసి ఒక తాత్కాలిక రోడ్డు నిర్మిస్తే అందరికీ అంటే ఇటు జైనత్ నుంచి ఎలా వెళ్లే ప్రజలకు, అటు అంతర్రాష్ట్ర చంద్రపూర్ వెళ్లేటువంటి వాహనాలకు అందరు కూడా చాలా సౌకర్యంగా ఉంటుందన్నటువంటి ఒక వాదనని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలుకుని అటు వంతెన నిర్మాణంతో పాటు ఇటు లండసాంగ్వి గ్రామాలతో పాటు అలాగే ఈ యొక్క వంతెన ప్రదేశంలో ఉన్నటువంటి యొక్క వాగు పైన తాత్కాలికంగా ఇసుక బస్తాలతో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అంటే ఇది ఇప్పటికే వెంటనే ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళందరూ కూడా చాలా వెసులుబాటుగా ఉంటుందని చెప్పి ప్రజలు అంటున్నారు. అయితే ఇదే విషయం అక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ బ్రిడ్జిని మొదటి రోజు పరిశీలించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఒక గోడ నిర్మించేసి ఆ ప్రమాదం జరగకుండా అడ్డుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు కంది శ్రీనివాసరెడ్డి మళ్ళీ దాన్ని ఆ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు ఏవైతే ఆ రోడ్డు దాటుతూ అత్యంత ప్రమాదకరంగా ఆ యొక్క రోడ్డు దాటుతూ వాళ్ళు ప్రజలు పడుతున్నట్టు అవస్థలు వెళ్తున్నాయో ఆయన ప్రత్యక్షంగా చూశారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకు మాట్లాడే ఒక భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి తన వంతు బాధ్యతగా తీసుకుంటారని ప్రభుత్వంతో మీ అందరి ప్రజల సహకారంతో
పోరాడతానని, అంటే ప్రజలకు ఈ యొక్క న్యాయం జరిగే వరకు తను కృషి చేస్తానని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకైతే అక్కడ భరోసా ఇచ్చారు. అంటే మొత్తం మీద అటు ఆయన పోరాటం తర్వాత ఈ యొక్క ప్రజల యొక్క ఆవేదన ఇదంతా కూడా సదరించుకుని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జిని శాశ్వత అంటే యుద్ధ పలికిన ఎంత వీలైతే అంత త్వరగా నిర్మించి ఏర్పాటు చేయాలని, తర్వాత రెండసాంగి రోడ్డు గ్రామాల రోడ్డును బాగు చేయాలని, తర్వాత తాత్కాలిక ప్రజలైతే అంటే ఈ తాత్కాలిక ఒక చిన్న వంతెన కింద మాత్రం ఒక రోడ్డు సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. సత్యనారాయణ గారు, అదేవిధంగా గాంధీ శ్రీనివాస్ రెడ్డి అక్కడికి బీజేపీ యువనేత అక్కడికి తిరగడము, దాంతో పాటుగా బ్రిడ్జ్ పై బైఠాయించి పలువురు అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరితో కూడా కూర్చొని అక్కడ ధర్నా చేసినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం స్పందన వచ్చిందా? అదే అప్పట్లో అంటే ఈ యొక్క విషయం అంటే ఎప్పుడైతే ఈ యొక్క బ్రిడ్జి దెబ్బతిందన్న విషయం తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి శ్రీనివాసరెడ్డికి విషయం ఉంటుంది. ఆయన వెంటనే ఎప్పుడైతే ఆ బ్రిడ్జి దెబ్బతిందని, తర్వాత రైలింగ్స్ ధ్వంసమయ్యాయని, అక్కడ నుంచి ఆ రోడ్ ఆ బ్రిడ్జి పై ప్రయాణం అనేటువంటి చాలా ప్రమాదాలను గ్రహించేసి ఆయన ఆ బ్రిడ్జి ప్రాంతానికి చేరుకుని అక్కడ పూర్తి అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బ్రిడ్జిని అంతా కూడా పరిశీలించి అక్కడనే ఆ బ్రిడ్జి పైన కూర్చొని ఆయన ధర్నాగా చేపట్టారు. ఆ ధర్నాకి స్పందన కూడా వచ్చింది. వెంటనే అధికారులు ఆ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించారు. పరిశీలించి దానికి గల అంచనా వేయాలి అంటే బ్రిడ్జి యొక్క నిర్మాణం కోసం చేయాల్సినటువంటి ఒక ప్రయత్నాల్ని పై అధికారులకు విన్నవించారు. పై అధికారులకు నివేదిక పంపారు. ఆ తర్వాత వెంటనే ఈ యొక్క బ్రిడ్జికి అధికారులు ఇప్పుడు ప్రమాదం జరగకుండా ఇరువైపులా గోడ నిర్మించారు. కానీ ఏదైతే గోడ నిర్మించిన తర్వాత రోడ్డు ఏదైతుందో అంటే ప్రత్యామ్నాయ మార్గం ఏదైతుందో ఆ ప్రత్యామ్నాయ మార్గం గుండా ప్రయాణ సౌకర్యాన్ని కూడా వెసులుబాటు చేసినట్టయితే కూడా ఇప్పుడు ఈ యొక్క మొదల కింద నుంచి అంటే వాగులో నుంచి ప్రయాణించేటువంటి ఒక అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే అది కూడా అలా ప్రమాదంతో కూడుకున్నది. ఎందుకంటే పూర్తిగా దెబ్బతిన్నటువంటి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఒక వాగు ఏదైతుందో ఆ వాగు ద్వారా ప్రయాణం చేయాలంటే కూడా, ఎందుకంటే ఒకేసారి ఒక వాహనం ఒక బైక్ అంటే 2 వీలర్ మాత్రమే వెళ్ళేటటువంటి ఒక చిన్న దారి అది. కానీ ఇరువైపులా వస్తున్నప్పుడు ఆ వాహనదారులు కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని అయితే ఆ ప్రభుత్వం వెంటనే గుర్తిరిగి ఈ యొక్క బ్రిడ్జి తర్వాత ఈ యొక్క రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ఇక ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంది. సో స్థానిక రాకపోకలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి దుస్థితి కనబడుతూ ఉంది. చాలా మంది బ్రిడ్జ్ కింద నుంచి కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి విజువల్లో క్లియర్ కూడా. సో దానికి ఏమైనా తాత్కాలిక మరమ్మతులు చేసి వెంటనే దాన్ని పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయా? అయితే ఏం లేదు, కానీ మొత్తం ఇది ప్రజల నుంచి మాత్రం డిమాండ్ వ్యక్తం ఉంది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంత ఉందని చెప్పేసి ఇందాక మనం ప్రజలతో మాట్లాడాము. అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆ ఘంటాపథంగా చెప్తున్నారు. కనుక ఎప్పుడైతే 2018లో ఎప్పుడైతే ఆ బ్రిడ్జి దెబ్బతిందో అప్పుడే కనుక ఒక శాశ్వత నిర్మాణం చేపడితే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. అంటే మొత్తం మీద ఏమైనా దీని యొక్క కష్టాలు గుర్తిరిగి ఆ కష్టాలను గుర్తించి పడుతున్న అవస్థను గమనించి అంటే ఆయన యొక్క స్థానిక ఎమ్మెల్యే సొంత మండలం ఆ జేనత్ మండలం ఈ యొక్క బాధలు పట్టవా అని చెప్పేసి ప్రజలు ఇందాకే మనం లైవ్ లో చూసాం. ఆ లైవ్ లో ప్రజలు తమ బాధల్ని పంచుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా ఒక తాత్కాలిక రహదారి అయితే నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రణయ్, సొంతంగా ఆదిలాబాద్ లో ఒక బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ప్రధానంగా కనబడుతోంది. ఇక